నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవడంతో సంబరాలకు రెడీ అయింది. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరిట వేడుకలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా పోరుగడ్డ ఊరుగల నుంచి ప్రారంభించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పరిధిలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. తొలి రోజు వరంగల్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. వరంగల్ సభ తర్వాత వేములవాడ, మహబూబ్ నగర్లో విజయోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల అభివృద్ధి పనులను నిధులు కేటాయింపు కూడా ప్రభుత్వం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రై సిటీస్లో అడుగడుగున సీఎంకు స్వాగతం పలుకుతూ స్థానిక నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మంది మహిళలతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్కు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఇక సీఎం రేవంత్ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కూడా గ్రౌండ్కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలిస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచే 22 జిల్లాల ఇందిరా శక్తి భవనాల్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇందిరా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు అందిస్తారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. వాగ్దానాలతో పాటు ఇప్పుడు అవసరం ఉన్న కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్న తరుణంలో ఇంకా కూడా మాకు బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి. మహిళలందరి ఆశీర్వాదం కోరడానికి, వారి ప్రోత్సాహం కోరడానికి, వారి ద్వారా ఆశీర్వాదం పొందడానికి ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ సోదరులు, సోదరిమణులు, మా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా అడ్వైజర్లు అందరూ కూడా వారి ఆశీర్వాదం కోరడానికి ఈ గొప్ప సభలో వారందరి ఆశీర్వాదం కోరడానికి వస్తూ ఉన్నాం.